నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు ఢిల్లీలో ఒక హోటల్ రూమ్ ధర సాధారణంగా 20,000 ఉంటే ఇప్పుడు అది 2 లక్షలు కాదు, నేరుగా 30 లక్షలు అయింది. ఇది దోపిడీనా లేక చట్టబద్ధమా? ధర పెంపు సమంజసమేనా? ఈ రోజు చట్టం ఏం చెప్తుందో ఛానల్ ద్వారా దీని మీద ఉన్న చట్టాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇంత ధరలు పెరిగాయి? వచ్చే వారం ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దానికి ప్రపంచ స్థాయి నాయకులు వస్తున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచై, ఓపెన్ ఏఐ సిఇఓ సామ్ ఆల్ట్మన్, ఎన్విడియా సీఈఓ జేసన్ యంగ్, మెటా ఏఐ హెడ్ అలెగ్జాండర్ వాంగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. అంటే ప్రపంచం మొత్తం ఢిల్లీ వైపు చూస్తోంది. దీంతో హోటళ్లకి భారీగా డిమాండ్, రూమ్స్ కొరత, ధరలు ఆకాశాన్ని అంటడం ఇవన్నీ జరిగినాయి. నిజమైన ధరలు ఎంత పెరిగాయి? సాధారణ రోజుల్లో ఎంత ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. సరే, వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ప్రపంచ మానవాళికి ఏం ఉపయోగపడాలని ఏం ఆలోచిస్తున్నారు? అసలు దీని రూపురేఖలు ఏమిటి? ఎన్ని విభాగాలుగా ఉన్నారు? వాటి చైర్మన్లు ఎవరు? వాటి అంతిమ తీర్మానాలు ఏమిటి? ఇవన్నీ కూడా మీకు వివరంగా ఈ చట్టం ఏం చెప్తుంది ఛానల్ రాబోయే వీడియోల్లో చెప్తుంది. సాధారణ రోజుల్లో మంచి హోటల్ రూమ్ 20,000 నుంచి 40,000, లగ్జరీ సూట్ ₹1,00,000 దాకా ఉంటుంది. ఈ ఏఐ సమిట్ సమయంలో కొన్ని హోటల్ రూమ్స్ 2 లక్షలు, లగ్జరీ సూట్స్ 10 లక్షలు, టాప్ హోటల్స్ అయితే 25 నుంచి 35 లక్షలు, కొన్ని చోట్ల 10 రెట్ల వరకు పెంపు. ఎందుకు ఇంతగా? ఏంటి అసలు? ఇంత పెంచితే హోటల్స్ చట్టబద్ధమేనా కాదా చూద్దాం. భారతదేశంలో హోటల్స్ రూమ్ రేట్లు ఇంతే ఉండాలని ఎక్కడా కూడా గవర్నమెంట్ ఎటువంటి రేట్లు ఫిక్స్ చేసి లేదు. దాని మీద చక్కటి చట్టం అయితే లేదు, అంటే దానికి వర్తించే చట్టం అయితే లేదు. దాని వల్ల ఇట్లా డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు డైనమిక్ ప్రైసింగ్ ప్రకారం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది చట్ట విరుద్ధం కాదు, కానీ ఇక్కడే అసలు సమస్య. ధర పెంచడం సరే, కానీ ప్రజల అవసరాన్ని అడ్డం పెట్టుకుని 5 రెట్లు 10 రెట్లు వసూలు చేస్తే అది దోపిడీగా మారుతుంది కదా. మరి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఏం చెప్తుంది? ఈ యాక్ట్ ప్రకారం దీనినే అక్రమ లాభార్జన, అన్యాయ వ్యాపార పద్ధతి అంటారు. మరి ప్రభుత్వం జోక్యం చేసుకోగలదా? అవును, ప్రభుత్వం జోక్యం చేసుకోగలదు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి అధికారం ఉంది. ఇట్లా రేట్లు పెరిగినప్పుడు, అన్యాయంగా రేట్లు వసూలు చేస్తున్నప్పుడు, ముందుగా బుకింగ్ చేసుకున్న హోటల్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి ఎక్కువ ధరలకి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఈ అక్రమార్జన అడ్డుకోవటానికి, విచారణ చేయడానికి, హోటల్పై జరిమానాలు విధించడానికి, వినియోగదారులకు న్యాయం చేయడానికి, ఎవరన్నా గతంలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆ రూమ్ అందుబాటులో లేకపోయినా, ఆ ధరకి ఇవ్వకపోయినా, ఇప్పుడు వాళ్ళు ఏ రేటుకి అయితే అమ్మారో ఆ రేటు ఆ గతంలో బుక్ చేసుకున్న వినియోగదారుడికి ఇప్పించగల రైటు, అధికారము సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి అయితే ఉంది. మీలో ఎవరైనా గతంలో హోటల్ బుక్ చేసుకొని ఢిల్లీలో ఈ సమిట్కి వద్దామనుకొని ఇప్పుడు రేట్లు పెరిగిపోయి దానివల్ల మీకు హోటల్ రూమ్ క్యాన్సిల్ అయినా, మీ దగ్గర అధిక ధర చెల్లించమని అడిగినా, మీరు కనుక ఈ యాక్ట్ ప్రకారం ముందుకు వెళ్ళినా, 1915 నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసినా, లేకపోతే ఈ దాఖిల్ ద్వారా కేసు ఫైల్ చేయవచ్చు. అప్పుడు మీకు వాళ్ళు ఎంతకైతే మీ రూమ్ అమ్ముకున్నారో దానికి 10 రెట్లు దాకా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ధర పెరగడం తప్పు కాదు, కానీ ప్రపంచ ఈవెంట్ పేరుతో ప్రజల్ని దోచుకోవటం మాత్రం తప్పే. అందుకే గుర్తుంచుకోండి, చట్టం వ్యాపారానికి స్వేచ్ఛ ఇస్తుంది, దోపిడీకి కాదు. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.